ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సృజన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా చిత్రాలు. సో ఈ రోజు మన వీడియోలో నేను థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ హాల్ చేయబోతున్నా. దీంట్లో అయితే సో నేను తీసుకున్నవి కొన్ని అంటే పెద్దగా ఎలక్ట్రానిక్స్ అట్లా ఏం తీసుకోలేదు, కానీ తీసుకున్న కొన్ని క్లాత్స్ అయితే తీసుకున్నా, అవి చూపిద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు నేను వార్డ్రోబ్ అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. అప్పుడెప్పుడో నేను పెట్టినా కదా మీకు, ఇవి వాల్మార్ట్లో కొన్ని హ్యాంగర్స్, వుడెన్ హ్యాంగర్స్ తీసుకున్నా అని చెప్పి. సో అవి అప్పటి నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ ఈరోజు శారీస్ అన్నిటికీ హ్యాంగర్స్ పెట్టేద్దామని చెప్పి చూస్తున్నా. సో ఇంకా ఎలా కొన్నవి కొన్ని క్లాత్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి అన్నీ పెట్టేసో పని అయిపోతాయి కదా అని చెప్పి, సో పెట్టే ముందు మీకు కూడా ఒకసారి చూపించేస్తా అని చెప్పి, సో ఈరోజు ఫట్మని మనం థ్యాంక్స్ గివింగ్ వ్లాగ్ హాల్ అయితే చేస్తున్నా. ఏం కొన్నా అనేది మీకు చూపిస్తా ఇప్పుడు. సో ఇన్ని శారీస్ ఉన్నాయి, వీటన్నిటికి ఏంటంటే ప్లాస్టిక్ హ్యాంగర్స్ వేసిన. సో ఇవి ఏంటంటే శారీస్ కొన్ని బరువు ఉంటాయి కదా, సో వాటి వల్ల ఫట్ని ఇరిగిపోతున్నాయి అనమాట. అందుకని వుడెన్ హ్యాంగర్కి షిఫ్ట్ చేస్తున్నా. అండ్ ఇది లింక్ వచ్చి ఆల్రెడీ మనకి ఇన్స్టా స్టోరీలో పెట్టిన, మీరు చూసుంటే కొనుక్కొని ఉంటారు. బట్ సో అవి ఇప్పుడైతే అరేంజ్ చేస్తున్నా. మీకు ఇంక మళ్ళీ కావాలంటే నేను కింద అయితే హ్యాంగర్స్ లింక్ ఇస్తాను, కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు. మనకి యూజువల్గా థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ అంటే మంచిగా ఎలక్ట్రానిక్స్ పైన చాలా డీల్స్ ఉంటాయి, బట్ మాకైతే పెద్దగా అవసరం ఏం లేదు, ఇప్పుడు తీసుకోవాల్సినంత అర్జెంట్గా ఏం లేవన్నమాట. అందుకని ఈసారి ఓన్లీ క్లాత్స్ కొన్నాము. అవి కూడా కొన్ని వింటర్ కలెక్షన్ తీసుకుందామని చెప్పి తీసుకున్నాము. వింటర్ కలెక్షన్ అంటే కూడా నాకు ఎట్లుంటాయంటే, వింటర్ వచ్చిందంటే మాకు ఇక్కడ టెక్సాస్ కాబట్టి పెద్ద హుడీలు, జాకెట్లు అట్లా కొనాలని ఏమి ఉండదు. నేనైతే మంచిగా లోపల ఏదో ఒక మంచి టాప్, టీషర్ట్ వేసుకొని పైకి వెళ్ళి ఒక హుడీ వేసుకుంటే అదే వింటర్ కలెక్షన్ కదా, అట్లనే అనమాట. కాకపోతే ఈసారి కొన్ని తీసుకున్నా, ట్రై చేద్దాము అని చెప్పి. సో అవి మీకు చూపిస్తా. ఫస్ట్ వింటర్ కలెక్షన్లో తీసుకున్నాయి అయితే. అండ్ ఇది హుడీ ప్లస్ వింటర్ అంటే స్వెటర్ టైపు, ఒక మంకీ క్యాప్ కూడా వచ్చింది దీనికి. అండ్ నేను కొన్ని ఇప్పుడు చూపించే క్లాత్స్లో వేటికి బ్రాండ్స్ లింక్స్ అడగకండి, ఎందుకంటే నేను డైరెక్ట్గా స్టోర్స్కి పోయి నాకు నచ్చిన స్టోర్స్కి అట్లా వెళ్ళిపోయి కొనేసుకున్నాను అనమాట నచ్చిందల్లా. సో దానికోసం అయితే మీరు లింక్స్ అడగొద్దు, బ్రాండ్స్ అడగొద్దు. సో ఇది కొన్నిసార్లు క్లాత్ నచ్చింది అండ్ ఆ షర్ట్ టాప్ నచ్చింది అంటే బ్రాండ్స్ ఏం చూడను నేనైతే. సో నచ్చితే కొనేసుకుంటాను అనమాట. సో ఇది అండ్ ఇది కొంచెం బాగా థిక్గా ఉంది, ఫుల్ ఉలెన్ షర్టర్ టైప్. బట్ వింటర్లోనే వేసుకోగలము, సమ్మర్లో అయితే కష్టం. బట్ నాకు ఇప్పటివరకు మరీ ఇంత థిక్ లేదు. సరే ఒకటి ట్రై చేద్దామని చెప్పి అయితే తీసుకున్నా. అండ్ దీనికి క్యాప్ మంచిగా, దీనికి పేరు వచ్చింది, చాలా బాగుంది. యాక్చువల్గా ఎక్కువ అట్రాక్ట్ అయింది క్యాప్ కోసమే, క్యాప్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి నేను మార్షల్స్లో తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇది సాఫ్ట్ స్వెటర్. ఇదేంటంటే బ్లాక్ అండ్ వైట్ ఇట్లా ఉన్నాయి, లైన్స్ వచ్చినాయి, ఇట్లా ఉంది. అండ్ ఇది ఏంటంటే ఇంతకుముందు చూపించిన లాంటిది కొంచెం థిక్ కాకుండా సాఫ్ట్ ఉందన్నమాట క్లాత్. సో ఇది సెకండ్ వింటర్ కలెక్షన్స్లో. అండ్ నేను దేనికైతే ఒకవేళ లింక్స్ అవైలబుల్ అవుతున్నాయో అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో అవి మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు. బట్ నేను డైరెక్ట్ స్టోర్లో ఉన్న వాటికైతే లింక్స్ ఇవ్వలేను అవి. అండ్ ఈసారి చాలా ఒక బండది హుడీ తీసుకున్నా, మంచిగా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది. ఏంటంటే ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, ఫుల్ వెచ్చగా ఉంటుంది. ఇట్లాంటిది ఒకటి తీసుకుందాం అని చెప్పి తీసుకున్నా. అండ్ ఏంటంటే ఇది కూడా కొంచెం మంచి వింటర్లోనే, కాకపోతే ఇక్కడ పెద్దగా ఎప్పుడన్నా ఇంకొన్ని రోజులు అయితే ఇక్కడ కూడా వింటర్లో బయటకు వెళ్ళినప్పుడు బాగా చలేస్తుంది అనమాట. ఆ టైంలో వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అట్లా బాగుంటుంది. అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది, అంటే కంప్లీట్ వైట్ కాకుండా కొంచెం హాఫ్ వైట్ అనమాట. సో ఇది. అండ్ నేను ఇది వచ్చేసి అయితే బర్లింగ్టన్లో తీసుకున్నా. అండ్ బర్లింగ్టన్లో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వింటర్ కలెక్షన్స్లో స్వెటర్స్లో అండ్ హుడీస్లో చాలా కలెక్షన్ ఉన్నది. సో మీ దగ్గర ఏమైనా బర్లింగ్టన్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ స్టిల్ ఇప్పటికి వింటర్ కాబట్టి ఇప్పుడు కూడా దొరుకుతాయి. సో అంతే, ఇంకా వింటర్ కలెక్షన్ అయితే 3 తీసుకున్నాను కూడా, పెద్దగా తీసుకోలేదు. ఎందుకంటే మనకి వింటర్ కలెక్షన్లో పెద్దగా చాలా తీసుకున్నా కూడా ఇయర్ అంతా వేయలేము. ఇట్లాంటి టాప్స్ వేసుకుంటే, టాప్స్ ఏమైనా నార్మల్గా ఆల్ సీజన్స్కి పనికొచ్చేటి తీసుకుంటే ఏంటంటే పైన హుడీ వేసుకున్నా ఏం వేసుకున్నా యూజ్ అవుతాయి కదా అని చెప్పి, సో అవి పెద్దగా ఎక్కువ ఏం తీసుకోలేదు, ఓన్లీ ఆ 3 తీసుకున్నా. అందులో కూడా ఒకటి హుడీ ఉంది. అండ్ నెక్స్ట్ ఈ టాప్ ఒకటి, ఇది చాలా బాగుంది. అండ్ ఇది కొంచెం షార్ట్ టైప్ ఉంటుంది అనమాట, షార్ట్ టాప్ లాగా. అండ్ నెక్స్ట్ ఇది కొంచెం మన ఇండియన్ కుర్తా టైప్ ఉంటుంది, కాకపోతే దీని స్టైలే లూజ్ అనమాట. ఇట్లా లూజ్ ఉంటుంది, కొంచెము లూజ్ హ్యాండ్స్ అండ్ పఫీ హ్యాండ్స్ ఇట్లా వచ్చినాయి. కింద లాస్ట్కి ఎలాస్టిక్ వచ్చింది హ్యాండ్స్కి. అండ్ బ్యాక్ థ్రెడ్స్.
సో ఇది టాప్. సో మీకు ఇంకేమన్నా వేరే అంటే చూపించే వాటిలో ఇంకేమన్నా డీటెయిల్గా కావాలంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇది బ్లాక్ కలర్ చాలా బాగుంది టాప్ అయితే. డైరెక్ట్గా చూస్తే మీకు ఇప్పుడు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ దీనిపైన బ్లాక్ కలర్ దానిపైన కొంచెం మంచి ఫ్లవర్స్ వచ్చినాయి కదా, ప్రింటెడ్ ఫ్లవర్స్, చాలా బాగుంది ఇది. ఈ టాప్ మీద ఇంకేంటి అంటే మనకి కంప్లీట్ సాఫ్ట్ క్లాత్ కాకుండా ఇట్లా కొంచెం ఇట్లా చికెన్ వర్క్ ఉంటుంది కదా, సో అట్లా ఉందన్నమాట. అండ్ పఫీ హ్యాండ్స్, 3/4 హ్యాండ్స్ అండ్ ఇట్లా ఉంది దీని స్టైల్. చాలా బాగుంది వేసుకుంటే ఇది. సో ఇవే క్లాత్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా. అంటే ఇది కొంచెం పోచ్ కమ్ హ్యాండ్ బ్యాగ్ టైప్ అనమాట. దీనికి లోపల మనకి థ్రెడ్ కూడా వచ్చింది ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి. అండ్ పర్స్ లాగా 2 in 1 వాడుకోవచ్చు. ఇది MKF నేను ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్ లింక్లో పెట్టినా అనమాట. సో కొందరు తీసుకున్నారంట కూడా, నాకు మళ్ళీ రిటర్న్ కమెంట్స్ పెట్టిండ్రు. సో ఇది జస్ట్ మనకి ఏంటంటే వాలెట్ లెక్క యూజ్ చేసుకోవచ్చు అండ్ చిన్న హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో 2 వచ్చినాయి దీనికి. అండ్ ఇది బ్రాండ్ వచ్చేసి MKF అని చెప్పింది అనమాట. MKF అంటే నేను జస్ట్ రివ్యూస్, నేను ఫస్ట్ టైం విన్నా కానీ మంచి బ్రాండే అని చెప్పి ఉంది రివ్యూస్లో. అండ్ వాటిలలో అయితే నేను ఒకవేళ మేము ఏమన్నా చెప్పినా కూడా మీరు రివ్యూస్ అవన్నీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ ఈ లింక్ అయితే ఇస్తాను, బట్ ప్రైస్ ఏముందా లేదా అనేది అయితే నాకు ఎప్పుడు తెలియదు, బట్ లింక్ అయితే ఇస్తాను. సో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చూసిన వాళ్ళకైతే ఆల్రెడీ లింక్ ఉంటుంది, బట్ నేను ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తాను, చూడొచ్చు కింద డిస్క్రిప్షన్లో. నెక్స్ట్ ఈ కోచ్ ఒక వాచ్ తీసుకున్నా. యాక్చువల్గా ఇది మరీ ఇప్పుడు నేను చూపించేటి అన్ని మరి థ్యాంక్స్ గివింగ్ డే రోజు వెళ్ళి తీసుకునేవి కాదు, ఆన్లైన్ కాబట్టి ఏంటంటే ఆల్రెడీ కొన్ని ముందే డీల్స్ ఓపెన్ అయిపోయినాయి అనమాట. సో అట్లా మేము కొంచెం ముందే తీసుకునేది. అండ్ దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 175 ఉంది, బట్ మాకు మాత్రము 50కి వచ్చింది. సో దీని లింక్ ఇస్తాను నేను, కాకపోతే నేను ఇప్పుడు ఒరిజినల్ ప్రైస్ చెక్ చేసిన, దీని 70 ఉందన్నమాట. బట్ మీకు కావాలంటే తీసుకోవచ్చు. మాకైతే 50కి వచ్చింది. అండ్ ఇంకొకటి నేను ఇక్కడ గోల్డ్ ఆయిల్ ప్లస్ పింక్ ఇట్లా తీసుకున్నా కదా, సో వెస్ట్రన్ డ్రెస్సెస్ కన్నా వేసుకోవచ్చు. కాకపోతే ఇంకేంటంటే మనకు కావాలంటే ఈ బెల్స్ అనేది మార్చుకోవచ్చు. ఇక్కడ గోల్డ్ ఆయిల్ వచ్చింది కాబట్టి కావాలంటే తర్వాత గోల్డ్కి కూడా మార్చుకోవచ్చు. సో ఆ ఇంటెన్షన్తో తీసుకున్నాను అనమాట. కొన్ని రోజులు బోర్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్చుకోవచ్చు కదా. సో ఇది నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను దీన్ని. నెక్స్ట్ ఇది ఫరెవర్ 21లో నేను ఈ చైన్స్ తీసుకున్నా. నాకు నెక్ చైన్స్ అంటే చాలా ఇష్టము. ఏదైనా క్యూట్గా ఇట్లా స్మాల్గా కనిపించినాయి అంటే తీసేసుకుంటా అనమాట. ఇది చాలా బాగుంది. ఒక పర్ల్ ఒక స్టోన్, అసలు ఈ కాంబినేషన్ చాలా రేర్, మనకు అసలు దొరకదు ఇది. నేనైతే ఇది ఫరెవర్ 21లో తీసుకున్నా. అండ్ ఇది కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా మనకి ఫరెవర్ 21లో ఇట్లాంటివి జ్యువెలరీ సెక్షన్లో దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు డీల్ పెట్టిన అనమాట. 1 తీసుకుంటే 2, 2 తీసుకుంటే 1 ఉందనమాట. 1+2 అట్లా డీల్ ఉందన్నమాట. దానికోసం అయితే నేను తీసుకున్నా. కాకపోతే ఏంటంటే సేమ్ ప్రైస్లో తీసుకోవాలి. సో లేకుంటే ఒక ప్రైస్లో ఒక ప్రైస్లో తీసుకుంటే ఏది హైయెస్ట్ ఉంటే దానికి వేస్తాను అనమాట. అట్లా నేను 3 పీసెస్ అట్లా తీసుకున్నా. ఇదొకటి, ఇంకొకటి ఆల్రెడీ యూజ్ చేసేసిన, అండ్ ఒకటి బ్యాంగిల్ టైప్ అట్లా తీసుకున్నాను అనమాట. సో అదైతే ఇప్పుడు లేదు, అది ఎక్కడో పెట్టినా దొరకట్లేదు. అండ్ ఇది ఇంకొకటి జస్ట్ చిన్న డైమండ్ స్టోన్ లాగా ఉందన్నమాట. సో నాకు అంటే కొందరికి సిల్వర్ టైప్లో ఉంటే ఇష్టం చైన్స్, కొందరు గోల్డ్ టైప్లో ఉంటే ఇష్టంగా. నాకైతే కొంచెం గోల్డ్ టైప్లో ఉంటేనే ఇష్టము. సో నేను అంటే చూపించడం అంటే వేసుకుంటే కనిపించడం కూడా చాలా మంచిగా కనిపిస్తాయి అనమాట. అందుకే నేను ఇట్లా కొంచెం గోల్డ్ షేడ్లోనే తీసుకుంటా, గోల్డ్ ఆర్ రోజ్ పింక్ కలర్లో తీసుకుంటా. సో ఈ 2 వచ్చేసి గోల్డ్లోనే ఉన్నాయి. అండ్ దీంట్లో ఇది చాలా చాలా బాగుంది. అండ్ మంచిగా ఒక్కటే స్టోన్ వచ్చింది, దీనికి ఎక్స్ట్రా ఫ్రేమ్ కూడా రాలేదు. చాలా నీట్గా షైన్ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది ఇది. మీరు ఒకసారి చూడండి. ఫరెవర్ 21లో నేను కొన్నప్పుడు అయితే థ్యాంక్స్ గివింగ్ సేల్లో 1 కొంటే 2 ఫ్రీ అట్లా ఇచ్చింది అనమాట. సో బెస్ట్ డీల్ కదా. బట్ యూజువల్గా అయితే ఒకటి ఉంటుంది అనమాట, డీల్ ఏమి ఉండదు. కానీ మరీ అంత ఓవర్ ప్రైజ్ కూడా ఉండవు ఫరెవర్ 21లో. మీరు నార్మల్గా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక బ్రేస్లెట్ తీసుకున్నా. ఇది కూడా కొంచెం ముందే తీసుకున్నా, ఎందుకంటే చెప్పిన కదా ఆన్లైన్లో కొంచెం ముందే ఓపెన్ చేసిందని చెప్పి. ఇది వచ్చేసి మేసిస్ నుంచి తీసుకున్నా. మేసిస్ ఏంటంటే మరి కొన్నిసార్లు పెట్టేస్తాడు డీల్స్ థ్యాంక్స్ గివింగ్తో సంబంధం లేకుండా కూడా. అట్లా మాకు థ్యాంక్స్ గివింగ్ కన్నా ముందు ఈసారి ఓపెన్ చేసినవి అట్లా ఉందన్నమాట. ఇది యాక్చువల్గా డీల్లో 50కి ఉంది, దాంట్లో మళ్ళీ ఇంకా డీల్లో థ్యాంక్స్ గివింగ్ డీల్లో మాకు ఒక 35కి వచ్చిందనమాట. సో చాలా బాగుంది ఇది బ్రేస్లెట్.
ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు. జస్ట్ ఇట్లా పుష్ అండ్ పుల్ టైప్ ఉందన్నమాట. అండ్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను తీసుకుంది కంప్లీట్ గోల్డ్ టైప్ కదా, దీంట్లో మీకు హాఫ్ అండ్ హాఫ్ ఇట్లా గోల్డ్ అండ్ సిల్వర్, లేదంటే కంప్లీట్ సిల్వర్ అట్లా కూడా ఉందన్నమాట. సో ఇది బ్రేస్లెట్ ఇట్లా ఉంది. అండ్ దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇలా ఆన్లైన్లో అండ్ లింక్స్ ఉన్నాయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇస్తే మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేయండి మీకు ఏమైనా నచ్చినాయి ఉంటే. నెక్స్ట్ షూస్ తీసుకున్నాను. మీరు లాస్ట్ వ్లాగ్లో చూస్తుంటే ఒక 2 pairs సెలెక్ట్ చేసుకున్నా కదా, సో అవే ఫైనల్గా తీసుకున్నా. అండ్ ఇవి సో రెగ్యులర్ వేర్కి. యాక్చువల్గా ఏంటంటే నాకు కొంచెం కట్ షూ టైప్ నేను ఎక్కువ వేస్తాను అనమాట. స్లిప్పర్స్ అట్లా అంటే చెప్పులు లెక్క కాకుండా కొంచెము షూస్ ఎక్కువ వేస్తా. షూస్లో కట్ షూస్, బట్ వీటికి లేస్ ఉన్నాయి కదా. సో లేస్ ఏంటంటే ఇవి నువ్వు రెగ్యులర్గా టై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఎలాస్టిక్ ఉంది కాబట్టి సో టక్మని వేసుకొని వెళ్ళిపోవచ్చు. అందుకని ఇవి తీసుకున్నా. అండ్ చాలా స్మూత్ అండ్ లైట్ వెయిట్ ఉంది. సో రెగ్యులర్ వేర్కి చాలా బాగుంది. ఇది వచ్చేసి నాటికా నుంచి. అండ్ మార్షల్స్లో తీసుకున్నా ఇవి షూస్. అయితే మార్షల్స్లో కూడా ఏంటంటే రెగ్యులర్గా ఎప్పుడు డీల్స్ ఉంటూనే ఉంటాయి. సో కొంచెం థ్యాంక్స్ గివింగ్ టైంలో ఇంకొంచెం పెడతాడు. అండ్ మార్షల్స్ ఏంటంటే కొంచెం అవుట్లెట్స్లో తీసుకున్న టైప్ అనమాట, అట్లానే ఉంటుంది. అండ్ ఇవి నెక్స్ట్ ఇంకొక షూస్. అండ్ ఇవి నా ఫస్ట్ బూట్స్. ఇక్కడ పెద్దగా చల్లగా ఉండదు కాబట్టి నేను ఎప్పుడూ తీసుకోవాలన్నంత ఇంట్రెస్ట్ ఏం లేకుండే, కానీ ఈసారి ట్రై చేద్దామని చెప్పి అయితే ఇవి తీసుకున్నా. అండ్ ఇవి కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నవి. అండ్ ఇవి వచ్చేసి మీకు ఆ రోజు లాస్ట్ బ్లాగ్లో కూడా చెప్పిన కదా, ఇవి స్పిరిట్. అండ్ ప్రైస్ వచ్చి $30 పడింది. సో ఇవి షూస్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి నేను లాస్ట్ వ్లాగ్లో మేము గాగుల్స్ కొనుక్కోవడానికి వెళ్ళినాం కదా, సన్ గ్లాసెస్. సో అవి మేము డైరెక్ట్గా ఇంకా ఆన్లైన్లో ఇచ్చినాం అనమాట, రేబన్వి. అవి ఇంకా రాలేదు. సో అవి ఇక్కడ ఇమేజ్ ఇస్తా. సో అవి ఇవైతే తీసుకున్నాం. ఇంకా వచ్చేసరికి చాలా లేట్ అవుతుందని చెప్పి మీకు ఇవి ఇంకా చూపిద్దామని చెప్పి చూపించేసిన అనమాట. ఇవి క్లోత్స్ అండ్ యాక్సెసరీస్ షూస్. అయితే వీటిలలో మీకు ఏం నచ్చింది అనేది కింద కమెంట్ చేయండి. సో అంటే వాచ్, పౌచ్, బ్రేస్లెట్స్, క్లోత్స్, షూస్, వీటిలలో ఏది నచ్చింది అనేది కింద కమెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఇప్పుడైతే ఇంకా నేను ఇప్పుడు ఈ చీరలని సర్దాలి అండ్ వీటికి కూడా హ్యాంగర్స్ చేయాలి. సో పెద్ద పని ఉంది. లెట్స్ డూ ఇట్. నేను శారీస్ కలెక్షన్ చాలా మంది అడుగుతున్నారు కదా. సో మొత్తం అన్ని శారీస్ కలెక్షన్ కాదు కానీ రీసెంట్ శారీ కలెక్షన్స్. అండ్ నేను మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని డిఫరెంట్ టైప్స్ బ్లౌజెస్ కుట్టించుకున్నాను అనమాట. సో అవి ఒక వీడియో చేస్తాను, రీసెంట్ శారీస్ కలెక్షన్ అయితే. సో అందులో చూడొచ్చు నా శారీస్ కలెక్షన్. సో అయిపోయినాయి మొత్తానికి ఫైనల్గా అన్నీ పెట్టేసిన. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఒకటే హ్యాంగర్కి దాని రిలేటెడ్ బ్లౌజ్ అండ్ శారీ అట్లా పెట్టేస్తున్నాను అనమాట. కాకపోతే ఇంకా పెట్టికోట్స్ కూడా కొంచెం అటు ఇటు మ్యాచ్ చేసుకోవచ్చు కదా, అందుకని అవి సపరేట్గా పెడుతున్నా. అవి కూడా దీంట్లో పెట్టొచ్చు. అండ్ ఇంకొకటి మనము సేమ్ శారీకి అదే బ్లౌజ్ ఎప్పటికీ వేస్తామన్నప్పుడు ఇట్లా పెట్టుకోవాలి, అదే శారీ కింద బ్లౌజ్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ బ్లౌజ్ వేరే దానికి కూడా మ్యాచ్ చేసుకోవాలనుకున్నప్పుడు సపరేట్గా పెట్టుకుంటేనే బెటర్. కాకపోతే ఏంటంటే మా వార్డ్రోబ్ చాలా చిన్నది కాబట్టి ఇంకా సపరేట్గా పెట్టడం ఎందుకని చెప్పి దీంట్లోనే పెడుతున్నా. సో మీరు వేరే ఇప్పుడు ఒక బ్లౌజ్ 2-3 శారీస్కి మ్యాచ్ చేసుకునేటట్టయితే సపరేట్గా పెట్టుకున్నారు అనుకోండి, ఈజీగా పిక్ చేసుకోవచ్చు. అదనమాట. నేనైతే ప్రస్తుతానికి ఇట్లా పెట్టేసిన సేమ్ దాంట్లో. అయిపోయినాయి. ఇంకా వీటన్నిటిని ఇప్పుడు తీసుకెళ్ళి వాటర్ లో పెట్టాలి. సో ఇది నా థ్యాంక్స్ గివింగ్ హాల్ అయితే.
నేనైతే ఇవి కొన్నాను. సో మేజర్గా కొన్నదైతే కొంచెం ఎక్కువ ప్రైజ్లో కొన్నదైతే రేబన్ గాగుల్సే. అండ్ మీరేం కొన్నారు పెద్ద మొత్తంలో అంటే కొంచెం ఎక్కువ బడ్జెట్తోనే అనేది కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. సో ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఏది నచ్చింది అనేది. Until then, keep smiling and keep watching. Bye bye.